ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిర్మాణ సభలో ఈ సమావేశానికి పిలిచిన వెంటనే విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ అబ్జర్వర్ నరేష్ అన్న గారికి, అదేవిధంగా తాడిపత్రి మాజీ శాసనసభ్యులు పెద్దారెడ్డి గారికి, అదేవిధంగా మరి ఇంతదాకా మనలో ఉత్సాహాన్ని నింపి మనము ఏ రకంగా ఈ నిర్మాణాన్ని చేపట్టాలి అని విశదీకరించి రాబోయే దినాల్లో ఐడెంటిటీ కార్డు యొక్క విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలియజేసిన మన రాష్ట్రపతి ప్రసాద్ గారికి, అదేవిధంగా నా సోదరుడు మంచి మిత్రుడు వజ్రభాస్కర్ రెడ్డి గారికి, రాష్ట్ర సంయుక్త రాష్ట్ర కార్యదర్శి గారికి, అదేవిధంగా మన కాన్స్టిట్యూన్సీ అబ్జర్వర్ మరి తిప్పేస్వామి గారికి, అదేవిధంగా నా సోదరుడు రాజలింగేశ్వర బాబు గారికి, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క నాయకులకు, అదేవిధంగా వేదిక ముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని ఈ రోజు నుంచి ఈ కార్యకర్త నిర్మాణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సింహాలని చెప్తున్నారు. ఈ సందర్భంగా మనం పిలిచిన వెంటనే విచ్చేసిన మన కుటుంబ సింహాలకు పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారం చేస్తా ఉన్నారు. చాలా మంది ఈ యొక్క కార్యక్రమాన్ని పిలిచిన వెంటనే ఎన్ని కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా మన కాన్స్టిట్యూన్సీలో 2-3 చోట్ల పెద్ద చిత్రాలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి ఇంతమంది ఇక్కడ హాజరై మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన మీ అందరినీ కూడా మరోసారి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటికే చాలా విషయాలు మన పెద్దలన్నీ కూడా వివరించి చెప్పారు. అనంత వెంకటరామరెడ్డి గారు అయితేనేమి, నరేష్ రెడ్డి గారు అయితేనేమి, వజ్ర భాస్కర్ రెడ్డి గారు అయితేనేమి, రాజమల్లన్న అయితేనేమి, అందరూ కూడా పిన్ టు పిన్ కార్యకర్త నిర్మాణం ఏ విధంగా జరగాల అనే కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకొచ్చినారు. నేను ఒకటే చెప్తాను, అయ్యా ఇది మా కోసం కాదు, మన కోసం మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములు కావాలని రాబోయే దినాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతారని చాలా సందర్భాల్లో ఈ మధ్య కాలంలో చెప్తా ఉన్న విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. గతంలో మనం ఇబ్బంది పడిన మాట వాస్తవమే. కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించలేదు, కార్యకర్తలు నిరుత్సాహంగా ఉండడం కూడా మనం చూశాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అది గ్రహించి తప్పకుండా రాబోయే దినాల్లో కార్యకర్తలకు పెద్దపీట వేసే విధంగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టడం జరిగింది. నేను ఒకటి మాత్రం చెప్తా ఉన్నాను, ఇదేదో ఆషామాషి ప్రోగ్రామ్ అని మీరు అనుకుంటే పొరపాటు. దీంట్లో ఉన్న లాభాల గురించి పిన్ టు పిన్ ఏ రకంగా మనకు లాభాలు చేకూరుతాయో మన ప్రసాదన్న గారు, భాస్కర్ గారు, పెద్దలు అనంతరం గారు చాలా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. మనమందరం కూడా మరి ఈ యొక్క కార్యక్రమం ఇప్పటికే దాదాపుగా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మనకు ఈ కమిటీలన్నీ వచ్చినాయి. ఇంకా పట్టణ స్థాయిలో చాలా మంది నిద్రపోతా ఉన్నారు. నేను ఒక్కటి చెప్తా ఉన్నాను, దయచేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మనకు పెద్ద ఎత్తున ఇప్పుడే గ్రామాల నుంచి మనం 1 అడిగితే 2 పేరు
ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. పట్టణాల్లో మాత్రం మరి ఈ కార్యక్రమం మందకొండిగా సాగుతుందని తెలియజేస్తా ఉన్నాను. నేను అందరికీ ప్రతి కార్యకర్తలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మేమేదో మంగపోయో లేకపోతే ఏదో పంపించే పరిస్థితి ఎప్పుడు ఉండబోదు. ప్రతి ఒక్కరిని సంప్రదించిన తర్వాతే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మీరు సమాయత్తమై ఈ కార్యక్రమాన్ని ఈ నెల 15వ తారీఖు లోపల, ఫిబ్రవరి 15 లోపల ఈ కార్యక్రమాన్ని మనం అందరూ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన నియోజకవర్గంలో ఉన్నంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలము నాకు తెలిసి ఏ నియోజకవర్గంలో ఉండదు అని చెప్తా ఉన్నాను. కానీ మన వాళ్ళకి కొంత నెగ్లిజెన్స్ ఎక్కువ. ఆ నెగ్లిజెన్స్ పక్క పెట్టండి. కేవలం ఒక్క రోజు మీరందరూ కూడా మీ వార్డులో అందరూ కూడా మన పార్టీకి చెందిన నాయకులందరూ చేరి మరి ఎవరైతే మన పార్టీ పనిచేసి ముందు నుంచి మన పార్టీలో ఉంటూ మన పార్టీని నెత్తిన పోసుకున్నారో వాళ్ళ పేర్లను సూచించే విధంగా మీరు పేర్లు ఇవ్వలే తప్ప నామమాత్రంగా ఏదో వీడు నావోడు వీడు నీవోడు అని అన్న చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ గాలి పీల్చేవాడుగా ఈ కార్యకర్తల నిర్మాణంలో చోటు లేకుండా చేయాలని కూడా నేను చెప్తా ఉన్నాను. ఈ నిర్మాణం ద్వారా మీకు ఉన్న లాభాలు మాత్రమే చెప్పాను ప్రధానంగా. ఈ నిర్మాణం ద్వారా మన పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కల్పించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఎక్కడ ఎవరికి ఏమి జరిగినా కూడా తప్పకుండా స్పందించే పరిస్థితిని మన పార్టీ నిర్మాణంతోనే సాధ్యపడుతుందని గ్రహించి ఏదో వాడికి జరిగింది నేనెందుకు పోవాలా, ఏదో వీడికి జరిగింది నేనెందుకు పోవాలా, అది కాదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరిగినా కూడా మనమందరం కూడా నడుము బిగించి మరి ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నేను చెప్తా ఉన్నాను. ఈ రోజు చూస్తా ఉన్నాం, వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు అంతా ఇంత కాదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, మాజీ శాసనసభ్యులను, మరి అదేవిధంగా పార్టీకి చెందిన కార్యకర్తలను మరి పార్టీకి ఓటేసి తమ పార్టీ అభిమానాన్ని చాటుకున్న ఓటర్లు కూడా వదిలిపెట్టుకోకుండా ప్రత్యేకంగా సోషల్ మీడియాపై వీళ్ళు అనేక రకాలుగా కేసులు బనాయించి మరి ఎంతో మందిని లోపలికి పంపించడం మనం చూసాం. నాయకులు పోయినారు, కార్యకర్తలు పోయినారు, దండి మంది పోయినారు. ఇదొక్కటే కాదు, కార్యకర్తలను దారుణంగా హతమార్చిన సంఘటన కూడా మనం చూసాం. ఇవన్నీ ఎందుకు జరుగుతా ఉన్నాయంటే మనమందరం కూడా ఒక్కటిగా లేవు, మేమేం చేసినా చెల్లబాటు అవుతుందనే ఒక ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఈరోజు ముందుకు సాగుతా ఉంది. ఈ రోజు నుంచి మనమందరం కూడా దాని గురించి ఆలోచన చేయాలి. మేమందరం కూడా సంఘటితంగా ఉంటాం. మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మనమందరం కూడా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు ఎటువంటి అపోహలకు పోవద్దండి. నేను గాలి లింగేశ్వర్ బాబు మధ్యలో ఏదో ఉందని చాలా మంది అనుకుంటా ఉన్నారు. అటువంటి మనస్పర్ధలు కానీ అటువంటి వ్యవహారాలు కానీ ఆయనకి లేవు, నాకు లేవు. కొంతమంది ఏదో మధ్యలో అది ఇది మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ పట్టించుకోవద్దండి. ఆయన చేసేది పార్టీ కోసమే, మేము పోరాడేది పార్టీ కోసమే. కాబట్టి మేమెప్పుడు కూడా కలిసి ముందుకు సాగుతాం. అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా మా ఇద్దరికి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి అపోహ
ఊరు నుంచో వస్తే వానికి అన్నా ఏమన్నా వాడు కొత్త పక్షి దిగినాడు, వాడు ఏమన్నా వాడికేనంటే టికెట్లు అనేది ఏమి ఇస్తారే ఊళ్ళో టికెట్లు, అదే బస్ టికెటా రైలు టికెటా? పార్టీ పుట్టినప్పటి నుంచి మనం అందరం కూడా పనిచేసాం. పార్టీలో పనిచేసేవాడికి అవకాశం ఉంటుంది, కానీ ఎవరో ఎవరి నుంచో వచ్చి లేదు నాకే టికెట్ అంటే ఎవరైనా నమ్ముతారా? మీరు మాకు ఫోన్ చేసి అడుగుతారని ఈ మధ్యన కొన్ని నంబర్లు మేము బ్లాక్ చేసి పెట్టుకున్నాం. పొద్దున్న లేచినప్పటి నుంచి ఏమన్నా వాడు నరహరి పరహరి ఎవరు ఈ పరహరి నరహరి నేను ఒకటే చెప్తా ఉన్నాను. కాబట్టి మనమందరం కూడా మీకు తెలుసు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచింది ఎవరు ఈ నియోజకవర్గంలో అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి అది మన నియోజకవర్గంలోనే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని మనం స్వీకరించాలే తప్ప ఇచ్చేవాడు ఆయనే, మరి తీసి వేసేవాడు ఆయనే. కాబట్టి ఆ నిర్ణయాధికారం కేవలం జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది, కానీ ఎవడో వచ్చి 4 బాటలు తిప్పించి 4 బిర్యానీలు తిప్పిస్తేనే ఏమన్నా భలే ఖర్చు పెట్టుకున్నాడు అనేది. ఏంటి ఎన్ని బిర్యానీలు తిన్నాము, మనం ఎన్ని బిర్యానీలు ఖర్చు పెట్టాము, ఏం ప్రవంత చేశామా? 20 ఏళ్ళు ప్రతి కార్యకర్త కూడా నాకు తెలిసి ఇక్కడికి వచ్చేసి ఇచ్చిన ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వాళ్ళు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా తక్కువ అంటే 1 లక్ష రూపాయల పైన పార్టీ కోసం ఖర్చు పెట్టినోడే ఇక్కడ ఉన్నారే తప్ప ఎవరు కూడా ఏ రోజు కూడా నేను ఈ రోజు చూస్తున్నాను ఒక్క ఎలక్షన్ లో తప్ప ఏ రోజు కూడా నన్ను అన్నా నాకు 1 రూపాయి పార్టీ కోసం పెట్టాను, నాకు అత్తయింది, నాకిమ్మని ఈ గుంతగల్ నియోజకవర్గంలో ఇంతవరకు నా దగ్గరికి రాలేదంటే ఈ గుంతగల్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, మన పార్టీ పైన ఎంత అభిమానం ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకోవడానికి కూడా చెప్తావా? ఇక మన రాజవల్ల అనంత అన్న కూడా చెప్తారు, ఈ గుంతగల్ నియోజకవర్గంలో ఎన్ని జరుగుతున్నాయో 1 తప్పు చేస్తే మాట్లాడచ్చు, 2 తప్పులు చేస్తే మాట్లాడచ్చు, రోజు తప్పుల మీద తప్పులు. సరేలే వీళ్ళ గురించి మాట్లాడేది ఎందుకని మనం వదిలేస్తే వాళ్ళ పార్టీకి చెందిన తెలుగుదేశం ఎల్లో మీడియా అని చెప్పుకునే ఆ మీడియాలోనే ఈరోజు వాళ్ళ గురించి, అంటే నేను ఎవరి గురించి చెప్తున్నానో వాళ్ళ పేరు ఎత్తే కూడా నాకు ఇష్టం లేదు, ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైంది. యాడ చూసినా భూ కబ్జాలు, యాడ చూసినా లిక్కర్ డిన్నర్, యాడ చూసినా గంగాయ్, మొత్తం గుంతగల్ నియోజకవర్గం అంతా 2 గోవగా తయారు చేసేదానికి ఈ నాయకులు కూరుకున్నారు. అందుకే ముఖము తెలిసిన వాడిని మరి మనకి పరిచయం ఉన్న ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఒకసారి కాకపోతే ఒకసారిగా మనకి మంచి జరుగుతుంది. ఊరికే గుడ్డిగా ఆ చంద్రబాబు వచ్చా, మొదటిసారి ఏదో చెప్పా, ముఖ్యమంత్రి అయిపోయా, మళ్ళీ 2వసారి మన జగన్మోహన్ రెడ్డి వచ్చా, నేను అబద్ధాలు చెప్పును, చెప్పిందే చేస్తానని అన్నీ చెప్ప ఒత్తిందే మన యొక్క బటన్లో ప్రతి ఆడమ్మ గారి అకౌంట్లో 1,00,000 రూపాయలు పడినాయి. 1,00,000 మీరు ప్రతి మీటింగ్ లో చెప్తా ఉంటే మగోళ్ళ కోసం చేయరు, ఆడమ్మ గారికి ఆశ ఎక్కువ. కాబట్టి అక్క చెల్లెమ్మ మోసపోతండి అంటే మా ఇంటికి 4 పిల్లలు ఉన్నారు, నీకు 15 వాళ్ళు కూడా దొరుకుతూ చూస్తే ఈ అప్ప ఇవన్నీ జనాలు మోసపోయి ఈరోజు ఓట్లు వేసి ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు చూస్తా ఉన్నాను మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఆయన పైన కూడా ఏదో కల్తీల గురించి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఏదో ఆయన కార్యక్రమం చేస్తూ ఉంటే ఈ తెలుగుదేశం నాయకులు వెళ్ళి ఆయన ఇంటి పైన దౌర్జన్యం చేసే పరిస్థితి ఈరోజు ఉంది. ఇటువంటి పునరావృతం కావాలంటే మనమందరం కూడా కలిసి పనిచేయాలి, మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలి.
అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ కల్తీ లేదని మాట్లాడుతూ ఉన్నారే, నేను చెప్తాను, ఈ ముగ్గురు కలిసిన కల్తీ పార్టీ మీ కూటమి పార్టీ అని చెప్తా ఉన్నాను. కల్తీ అంటే మీది పూర్తిగా కల్తీ అయిపోయింది. ఒక ఆయన చెప్తాడు, ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళ అంతు చూస్తాను, రకరకాలుగా సినిమా నగరంలో పడుకుంటా ఎక్కడ పోయి అలా ఊరాడు. బాగా లావైనాడు, మూతి చూస్తే హనుమంతుడు మూతున్నట్టుంది. ఏమి ఇట్లా అనుకుంటే జనాలు వింటారా? నేను ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మి మరి ఓటేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేసిన ప్రత్యేకంగా ఆ రోజు 30,000 మంది కిడ్నాప్ అయినారని చెప్పి ఈ రోజు ఒక్కరిన తీసుకువెళ్తున్నామేమో. ఈ రోజు డిప్యూటీ సీఎం గా దినం గాల్లోకి వెళ్తాం, గాల్లోకి వెళ్తాం, గాల్లోకి వెళ్తాం, గాల్లోకి వెళ్తాం. మరి ఈ రోజు మీ పార్టీ జనసేన పార్టీ కాదు, గాలి పార్టీ అయిపోయింది. రెండోది వచ్చేసి బీజేపీ వాళ్ళు మాట రాముల బొమ్మ పెట్టుకుంటారు, కొట్టుకుని మేమే హిందువులు అంటారు. అవునయ్యా, ఈరోజు వెంకటేశ్వర స్వామి ఎవరు? హిందువులు పూజించే దేవుడే కదా. మరి హిందువులు పూజించే దేవుడిని ఈ రకంగా అవసరం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వామైనారే, మరి అది ఎవరు గౌరవించి మాట్లాడతాం మీరు? అంటే ఓట్లప్పుడు మాత్రం రాముడు కావాలా? ఇప్పుడు మాత్రం కలిసినట్టుగా మాత్రం మాకు వెంకటేశ్వర స్వామి లేదు కదా. అంటే రాముడు ఎవరు, వెంకటేశ్వర స్వామి ఎవరు? కరెక్టే కాదయా? మాకు కూడా ఆకలి అవుతుందిలే, మీరు కూడా తినాలి, నువ్వు అంటే ఊపిరి మనకు తింటే రోము. అదే తెలుగుదేశం అయితే కదా రోము అంత మాట్లాడితే ఇంత చేస్తారు. మనం ఇంత మాట్లాడినప్పుడు మనలో ఇంత కూడా రోము అంటూ ఏం బలం లేదా? మనకి భయపడుతున్నారా? మళ్ళా మాట్లాడదాము. ఏమే ఇంత నిమ్మలంగా ఇంత సమయమైనా ఇంతమంది మాట్లాడితే కూడా ఎవరెవరు సృష్టిపడడం లేదు. ఎందుకంటే మనమంతా నిండు గుండలు ఉన్నట్టు వాళ్ళ ఉత్త పిల్లలు కాదు, గలగలగా ఇస్తారు. మంది నిండు గుండు తొడకలు. ఆ టైం వచ్చినప్పుడు చేస్తాం, చేసి చూపిస్తాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మనము ఈ గుంతకల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక్క దౌర్జన్యం కానీ, ఒక్క మరి ఇల్లీగల్ వ్యవహారాలు కానీ, కబ్జాలు కానీ జరుపుకోకుండా ప్రతి వారిని కాపాడుకుంటా వచ్చినాం. కాబట్టి మన మంచితనాన్ని ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అలసుగా తీసుకుంటే ఈ రోజు చెప్తా ఉన్నాను, మీకు అందరికీ తెలుసు, ఇప్పటికే వినింటారు. గతంలో వల్ల వెంకట్రావు రెడ్డి ఏ విధంగా ఉన్నాడో ఒక్కసారి ఏ ఒక్కరి కూడా మా కార్యకర్తల పైన కానీ, మా నాయకుల పైన కానీ, మా ఓటు వేసే సింపదైనర్ పైన కానీ ఏ ఒక్కరైనా దౌర్జన్యానికి పాల్పడితే మీరు రూపాయి చేస్తే నేను 100 రూపాయలు చేస్తామని ఈ సభలో ఇప్పుడే చెప్పినాడు రాష్ట్రంలో ప్రసాదంగా. మేమందరూ కూడా ప్రాణాలకు భయపడేవాడు కాదు, మరణాలకు భయపడిన ఉన్నాం. ఆ మర్యాద ఏమంటే మన ఉందాతనం. ఎవరో పనికిరాడు తప్పు చేస్తే మనం కూడా ఆ బాటలో నడచకూడదు. అవసరమైనప్పుడు మనం ఏమో చూపించాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. దాన్ని అంచుగా తీసుకుని ఇష్టారాజ్యంగా మీరు ప్రవర్తిస్తే ఇక్కడ కానీ రాష్ట్రంలో ఎక్కడ కానీ మీరు ఇటువంటి దౌర్జన్యాలు పంపడితే ఖచ్చితంగా రాబోయే జిల్లాలో మీరు మూల్యం చెల్లిస్తారని కూడా చెప్తా ఉన్నారు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏదైనా జరిగితే చిన్న విషయము ఎందుకులే మనకని, ఇటువంటి వాళ్లకు న్యాయం జరగాలని జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ స్టార్ట్ చేసి ఎన్నాళ్ళైంది. మరి ఆ డిజిటల్ బుక్ ద్వారా మీరు ప్రతి విషయాన్ని ఆయనకు తెలియజేసి ఏ అధికారి మీకు అన్యాయం చేశాడా, ల్యాండ్ విషయంలో అన్యాయం చేశాడా,
కేసు విషయంలో అన్యాయం చేశారా, ఇంకో రకంగా అధికారుల చేత మీరు పీడింపబడ్డారా అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఇమ్మీడియట్ గా డిజిటల్ బుక్ లో నోట్ చేయండి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ అధికారిని మన నాయకుడే చెప్పినాడు, బంగాళ సప్త సముద్రాలు వెనకన్నా కూడా ఎత్తుకు వస్తామని కూడా చెప్తామన్నాడు. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి, నేనున్నాను. ఖచ్చితంగా మీరు అనుకుంటున్నారేమో ఏమప్పా నిశ్శబ్దంగా ఉన్నాడు. అవును, నిశ్శబ్దమే. నిశ్శబ్దం వెనుక శబ్దం ఎందుకుంటుందో తర్వాత చూస్తాం. కాబట్టి ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు. మీరు ధైర్యంగా ఉండండి. మీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటాను. ఎంత దూరమైనా మీకోసం ప్రయాణం చేస్తానని ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా నేను మరోసారి హామీ ఇస్తాను. ఈ రోజుకి చెప్తాను, పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు మీకోసమే రాజకీయం చేస్తున్నందుకు స్వార్థం కోసం కాదని కూడా ఏ రోజు నా స్వార్థం గురించి ఆలోచన చేయలేదు, ఏ రోజు డబ్బు గురించి నేను మాట్లాడలేదు. ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాను, మీకోసమే ఈ రోజు ఈ గుర్తులో ప్రాణం ఉన్నంత వరకు మీకోసమే పనిచేస్తానని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మా తాడిపత్రి పులి గురించి తప్పలేదు మా మామ గురించి చెప్పాలి. నాకంటే వయసులో చిన్నవాడైనా నేను మామనే పిలుస్తాను. ఎందుకంటే ఆయన మాటలు చూస్తున్నాయి కదా, పాపకు నిద్రపోకుండా వార్నింగ్ ఇస్తా ఉన్నాడు, తొడగొట్టి పిలుస్తా ఉన్నాడు. మరి నిజంగా తాడిపత్రిలో ఆయనకున్న ఆదరణ గురించి నాకు బాగా తెలుసు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు పిలిచిన వెంటనే వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది ఈ వేదిక వచ్చినారు. వీరితో పాటు ఇంతమంది ఇక్కడ సమావేశమై ఇప్పటి వరకు ఈ సమావేశాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేశారు. అంతట్లో ఆగిపోదు. ఈ రోజు నుంచే మన కార్యకర్తల నిర్మాణం జరగాలి. అది ఇప్పుడు మన పెద్దలు ఏవైతే సూచనలు ఇచ్చినారో ఆ సూచనల ప్రకారం ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రతి వార్డు నుంచి కూడా మనకు రావాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు జరిగితే మీకేమైనా ఇబ్బంది అయితే ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మీకు ఆ విషయంలో మేము మీకు తరఫున నిలబడి మీకు మంచి జరిగేలా చూస్తాం. కాబట్టి అందరికీ కూడా మరోసారి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తూ అందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేస్తాం. దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసుకునే బయలుదేరాలా. మీరు ఒకవేళ భోజనం చేయకుండా పోతే ఆదివారం ఉన్నవా, దయచేసి అందరూ భోజనం చేసుకుని పోండి. పట్టణాన్ని ఊరు చేయండి ఏమా. కాబట్టి అందరూ కూడా దయచేసి మీ అందరూ చెప్తామని పదే పదే అందరూ కూడా కడుపు నిండా తిరిగి మన గ్రామాలకు చేరుకోండి, మన వాటికి చేరుకోండి అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా పాత్రికేయులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈరోజు మళ్ళా మీరు ఉన్నారు కాబట్టి రెండు విషయాలు, రాష్ట్ర మాజీ మంత్రి అంబటి పైన లడ్డూ పైన రెండు విషయాలు మరి మీరు పెద్దలు అనంత వెంకటరామరెడ్డి గారు, రాచమల్లి గారు, పెద్దారెడ్డి గారు, నరేష్ రెడ్డి గారు ఈ విషయాల గురించి స్పందించి రెండు విషయాలు చెప్తే బాగుంది. ప్రెస్కి